సార్ అవన్నీ తర్వాత, నాకు టైం లేదు. నాకు కూడా నిన్ను ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేదు. కాకపోతే మాకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. రేయ్, నువ్వు వెళ్ళి విజయం తీసుకురా. అలాగే సార్. రేయ్, విజయ్ మేడంకి చేరేరా. అలాగే సార్. మేడం కూర్చోండి, మేడం కూర్చోండి. మేడం లక్ష్మి గారు తన జాబ్కి రిజైన్ చేస్తున్నారంట. ఆ రిజైనింగ్ లెటర్ని తన చేత్తోనే టైప్ చేయించొచ్చు. కాకపోతే ఆవిడిప్పుడున్న టెన్షన్లో ఏమైనా తప్పుగా టైప్ చేస్తే బాగుండదు కదా. అందుకే లక్ష్మి గారి రిజైనింగ్ లెటర్ని మీరు టైప్ చేస్తున్నారు. సార్, లక్ష్మి సంపాదన మీద వాళ్ళ కుటుంబం ఆధారపడుంది సార్. మీ నాన్నగారు వచ్చేంత వరకైనా ప్లీజ్ ఆగండి సార్. విజయ్ మేడం, ఇప్పటిదాకా మా మధ్య జరిగిన సంభాషణ ఇదే. లక్ష్మీ మేడం గారు అన్నింటికీ ఒప్పుకునే రిజైన్ చేయడానికి సిద్ధమయ్యారు. మీరు చెప్పిన పని మాత్రమే చేయండి. నేను చెప్పిన మ్యాటర్ని టైప్ చేయండి. రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. ఓకే సార్. నాకు ఈ కంపెనీలో వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇవి తట్టుకుని వర్క్ చేయలేకపోతున్నాను. అంతేకాకుండా నాకు వేరే కంపెనీలలో దీనికంటే ఎక్కువ అమౌంట్ శాలరీ ఇస్తామన్నారు. దాంతోపాటు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా అంతట నేనే రిజైన్ చేస్తున్నాను. కరెక్టే కదా లక్ష్మి మేడం? చదవండి మేడం. ఉండండి మేడం, మా వాళ్ళు వస్తారు. ప్లీజ్ సార్, టైం లేదు, నేను వెళ్ళాలి. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. ఒక్క నిమిషం, మిస్టర్ శ్రీహరిని అడిగానని చెప్పండి. ఎలా ఉందిరా నా క్లైమాక్స్? అదిరిపోయింది సార్. సిల్వర్ జూబ్లీ సార్. లక్ష్మిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఏంటి లక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వుంటే మాకెంతో అండగా ఉండేది. అందరం కలిసి పని చేసుకునేవాళ్ళం. పెద్ద ఓనర్ గారు వచ్చే వరకు ఆగవలసింది లక్ష్మి. నువ్వు వెళ్ళిపోతే ఎలా? మా వల్ల కాదు. నాకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏం చేస్తాం? పరిస్థితులు అనుకూలించవు కదా.
అందరూ ఇంతకు ముందు ఎలా పనిచేశారో ఇక ముందు కూడా అలాగే పనిచేయాలి. వెళ్ళొస్తాను. సార్, అశ్విన్ సార్ కాల్ చేశారా? అవును, జస్ట్ ఇందాకే ఫోన్ చేశారు. కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. బ్రతికించావు స్వామి. అశ్విన్ సార్ మోసం చేశారనుకున్నాను. సార్, మా ఆయన్ని ఈ రోజే రిలీజ్ చేస్తారు కదా? కేసు వెనక్కి తీసుకున్నాక మీ ఆయన్ని లాకప్లో పెట్టి మేమేం చేసుకుంటాం? కానిస్టేబుల్ సార్. మార్నింగ్ అరెస్ట్ చేసిన హరిగారిని రిలీజ్ చేయి. ఓకే సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను చేసిందేం లేదమ్మా. నువ్వు వెళ్ళి కేసు వెనక్కి తీసుకోమని అశ్విన్ని కన్విన్స్ చేసావు కదా. మీ ఆయన్ని నువ్వే సేవ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. ఆయన్ని రిలీజ్ చేస్తామన్నారు. లక్ష్మి, నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మి అమ్మ. మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిజం చేసావు. మా హరిని రిలీజ్ చేస్తున్నారు. నీలాంటి భార్య వాడికి రావాలంటే వాడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాడమ్మా. హరి, నీకేం కాలేదు కదా? పోలీసులు నిన్నేం కొట్టలేదు కదా నాన్న? లేదమ్మా. హరి, వచ్చావు కదా, పదరా ఇంటికి వెళ్దాం. హరి, ఒక్క నిమిషం. ఈ పని ఇంత ఈజీగా అవుతుందని అనుకోలేదు. మరేమనుకున్నారు సార్? మీతోనే పెట్టుకుంటారా? తనకి సరిగ్గా బుద్ధి చెప్పారు. తనకి మాత్రమే కాదురా, ఒక్కటే దెబ్బకి 2 పిట్టలు. సార్, ఒకవేళ పెద్ద బాస్కి లక్ష్మి రిజైన్ చేసిందని తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? తనకి తానుగా రిజైన్ చేసి వెళ్ళిపోయిందని చెప్తాను. సూపర్ సార్, మీరు ఏమి స్కెచ్ చేశారు. మీరు నిజంగా చాలా గ్రేట్. నా జోలికొస్తే నేను ఎలా ఊరుకుంటాను? ఈ జన్మలో నా జోలికి రాకుండా చేశాను. ఈ జన్మలోనే కాదు సార్, ఏ జన్మలోనూ కూడా వాళ్ళు మీ జోలికి రానే రారు. సూపర్ సార్. ఇలా రండి. మామయ్య, అందరినీ బయటికి తీసుకెళ్ళండి. మేం విషయం ఏంటో కనుక్కొని వస్తాము. అలాగేనమ్మా. హరి, జాగ్రత్త. మీరేం భయపడకండి మామయ్య, ఆయనకేం కాదు. పర్లేదమ్మా, వెళ్ళండి.
పదమ్మా. హరి, ఇక్కడ ఒక సైన్ చేయి. ఏంటి సార్ ఇది? ఒక స్టేట్మెంట్ అంతే. ఇక్కడ సైన్ చేయి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమైంది లక్ష్మి? అందులో ఏముందో చదవకుండా సైన్ చేస్తున్నారు. ఒకసారి ఏముందో చూద్దాం, అప్పుడు సైన్ చేయొచ్చు. సరే. ఏంటి సార్ ఇది? ఆయన ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు కదా, మళ్ళీ ఇదేంటి సార్? ఆ, ఆ, అందులో ఏముంది లక్ష్మి? మీరే తప్పు చేసినట్టుగా, అప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా, ఆ అశ్విన్ కేస్ విత్డ్రా చేసుకొని అశ్విన్ రిలీజ్ చేయించినట్టుగా ఉంది. సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? సార్, ఇందులో నిజం లేదని మీకు బాగా తెలుసు. మా ఆయన ఏ తప్పు చేయలేదు. కోర్టు నిజం అబద్ధం అవన్నీ అడగదు, కానీ దానికి స్టేట్మెంట్ కావాలి కదమ్మా. అయితే నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాను, తీసుకోండి సార్. ఆ హక్కు మీకు కూడా ఉంది. చెప్పండి. మా ఆయన తప్పు చేయలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. ఆ అశ్విన్ తన కంపెనీకి మా ఆయన లోన్ శాంక్షన్ చేయలేదు అన్న కోపంతో ఆ అశ్విన్ నా మీద లేనిపోని ఆరోపణ చేశారు సార్. దానికి నేనే సాక్షిని. భార్య అంటే నీలా ఉండాలమ్మా. ఆ ఎముడే దిగి వచ్చిన మీ ఆయన ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డేసైనా కాపాడతావు. నీలాంటి భార్య దొరికినందుకు హరి అదృష్టవంతుడు. తప్పు చేయని వారికి శిక్ష పడకూడదు సార్. లక్ష్మి, నా మీద కోపం ఉన్నా కూడా ఇదంతా చేశారా? నిజాన్ని నమ్ముతున్నాను. మా ఆయన గురించి నాకు తెలుసు. ఈ విషయంలో మీ తప్పు లేదని తెలిసిన తర్వాత మీకు శిక్ష పడకుండా చూసే బాధ్యత నాది. లక్ష్మి, నాతో మాట్లాడకపోయినా నాకింత సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు తప్పు చేయలేదని నా మనసుకు అనిపించింది. తప్పు చేయని వాళ్ళకి దేవుడెప్పుడూ శిక్ష పడనివ్వడు. మీరే గనక లేకపోతే చెయ్యని నేరానికి నేను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడిని. మీరు తప్పు చేయనప్పుడు లాకప్లో ఎందుకుంటారు? అదీ కాక నాకు చేతనైంది చేయడం నా కర్తవ్యం. అందుకే నాకు చేతనైంది నేను చేశాను. అసలు ఇదంతా ఆ అశ్విన్ గాడి వల్లే. వాడు నాకు దొరకాలి, అప్పుడు చెప్తా వాడి సంగతి. ఎందుకు? ఇంకొకసారి జైలుకు వెళ్ళాలని ఆశగా ఉందా? ఇంతవరకు వెళ్ళింది చాలు. కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. లక్ష్మి, వాడు చేసిన పనికి నాకొచ్చిన కోపానికి వాడిప్పటికి ప్రాణాలతో ఉండడమే ఎక్కువ. జరిగిందేదో జరిగింది. ఇంకా ఈ విషయం గురించి వదిలేయండి. వదిలేయాలా? ఎలా వదిలేస్తాను లక్ష్మి? అవును, అసలు నా మీద పెట్టిన కంప్లైంట్ని విత్డ్రా చేయడానికి వాడెలా ఒప్పుకున్నాడు? నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చేయి. నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. చెప్పండి, ఎలా వెనక్కి తీసుకున్నాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరు స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యారు కదా, అది చాలు. అది కాదు లక్ష్మి, అసలు వాడికి ఏం చెప్పి ఒప్పించారు అని. మా ఆయన తప్పు చేయలేదనే నమ్మకం కలిగించి మిమ్మల్ని జైలు నుంచి విడిపించడమే నా బాధ్యత అనుకొని దానికి కావాల్సింది నేను చేశాను. మీరు వదిలేయండి, అంతా నేను చూసుకుంటాను. ఏమండి, ఆ, చూసారా మన హరికి లక్ష్మి ఎలా ధైర్యం చెప్తోందో? అవును భద్రావతి, మనకి ఏ కష్టం వచ్చినా తను రిస్క్ తీసుకొని మనల్ని ఆ కష్టం నుండి కాపాడుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు కట్టుకథ అల్లి అందరి ముందు మంచిది అనిపించుకుంది. ఎంతైనా ఈ లక్ష్మి మంచి ఆర్టిస్టే.
ఎవ్వరూ కనిపెట్టలేనంత బాగా యాక్ట్ చేస్తుంది. చెల్లెమ్మా, హరి అక్కడ? వెనకాల వస్తున్నారు. అమ్మా లక్ష్మి, పోలీసులు మళ్ళీ ఎందుకు పిలిచారు? ఆయన ఒక సిగ్నేచర్ చేయాల్సిందమ్మా, అందుకే పిలిచారు. లక్ష్మి, నీ వల్లే మా హరి ఇంత త్వరగా బయటకు వచ్చేశాడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందులో నేను చేసింది ఏముంది అత్తయ్య? నా బాధ్యత నేను నెరవేర్చాను, అంతే. హరి, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. రా లక్ష్మి, పదండి. నేను రానత్తయ్య. ఏమైంది లక్ష్మి? ఇంకెన్ని రోజులని మీ ఇంట్లోనే ఉంటావు? మా ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదత్తయ్య. అమ్మ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. తనని చూసుకోవడానికి ఎవరూ లేరు. కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉండి వస్తాను. లక్ష్మి, అసలు మీ అమ్మకి ఏమైందని? తను బానే ఉన్నారు కదా? నిజం చెప్పు లక్ష్మి, నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అలాంటిదేమీ లేదత్తయ్య. హరికి నీకు మధ్యమైనా మనస్పర్ధలున్నాయా? ఎందుకత్తయ్య అలా అడుగుతున్నారు? లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడు ఇంటికి పిలిచినా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు. మొన్న పండక్కి పిలిచినా కూడా నువ్వు ఇంటికి రాలేదు. కానీ అత్తయ్య... చూడు తల్లి, మీ ఇద్దరి మధ్యన ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. పెద్దవాళ్ళం, మేమంతా ఉన్నాం కదా, మేము దాన్ని పరిష్కరిస్తాం. అలాంటిదేమీ లేదత్తయ్య. చూడు లక్ష్మి, నిజంగా అలాంటిదేమైనా ఉంటే ధైర్యంగా మాతో చెప్పొచ్చు. అత్తయ్య, ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. విషయం ఏంటో నన్ను అడగడం కాదు, మీ అబ్బాయిని అడగండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. అమ్మారా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరే వచ్చి డ్రాప్ చేయకపోయింటే చుట్టూ ఉన్న జనాలకి నిజం చెప్పడం మాకు చాలా కష్టమయ్యేది. మా అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా చూసేవాళ్ళు మాత్రం ఏదో తప్పు చేసినట్టుగానే చూశారు. థ్యాంక్ యూ సార్. ఇందులో నేను చేసిందేం లేదమ్మా, నా డ్యూటీ నేను చేస్తున్నానంతే. మీరేదైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీ కోడలికి చెప్పండి. ఆవిడే ఈ కేసును విత్డ్రా చేసుకునేలా చేసి హరిని రిలీజ్ చేయించింది. అంతేకాదు, మేమిలా ఎవరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి రాము. హరి తప్పు లేకపోయినా అరెస్ట్ చేసినందుకు హరిని ఇంటి దగ్గర గౌరవంగా దించాల్సిన బాధ్యత మాకుంది. మీ కోడలు చెప్పిన విధానం బావుందని ఇంతవరకు వచ్చాము. థ్యాంక్స్ మీ కోడలికి చెప్పండి. ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా తనని మాత్రం పొగిడేలా చేసుకుంటుంది. నాకిదేం కర్మనో ఏంటో.
దాని గురించే వినాల్సి వస్తుంది. మా వల్ల జరిగిన మిస్అండర్స్టాండింగ్కి మా తరపున సారీ అమ్మా. ఇక మేము వెళ్తాము. థ్యాంక్ యూ సార్. మూవ్. నా కోడలు బంగారం ఎంత చక్కగా అన్ని పనులు పూర్తి చేస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే తనొక్కతే ధైర్యంగా నిలబడి ఎదిరిస్తుంది. నా కోడలి ధైర్య సాహసాలు మెచ్చుకోవాల్సిందే. అవునవును, ఇంటి ముందు చీపురుతో నీట్గా ఊడ్చేసి కళ్ళాపి చల్లి ముగ్గు వేసినట్టుగా అన్నీ బాగా మేనేజ్ చేసినట్టుగా భ్రమని కలిగించింది. ఇదేది అర్థం కాని మనకి చాలా గొప్పగా అనిపిస్తుందిలే. ఏ ఆగు, ఏమన్నావు? అమ్మా నువ్వు వెళ్ళి నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. ఎందుకు? ఏమైందమ్మా? నాకు ఒక చిన్న పనుందమ్మా, పూర్తి చేసుకుని వస్తాను. ఏంటి ఆ పని? ఏమైంది? అమ్మా చాలా పనులుంటాయి, అన్నీ చెప్తూ కూర్చోవాలా? వస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా, త్వరగా పూర్తి చేసుకుంట్రా. ఈలోపు భోజనం సిద్ధం చేస్తాను. ఒక్క నిమిషం. అలాగే వచ్చేటప్పుడు 1 లీటర్ పాలు తీసుకురా. అయ్యో భగవంతుడా, నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసేవేంటయ్యా? నేనేం చేయాలి? నా బాధను ఎవరితో చెప్పుకోవాలి?